సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ సంబంధించిన నామినేషన్లు మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా 6 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని, అందులో సోమవారం జరిగిన ఉపసంహరణలో 1 నామినేషన్ మాత్రమే విత్డ్రా చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎం కిరణ్ కుమార్ తెలిపారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చింది. 14 మంది మాత్రమే ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు ఆర్ఓ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన అభ్యర్థుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి ఎం కిరణ్ కుమార్ పార్టీ గుర్తులను అభ్యర్థులకు తెలియపరిచారు. హాలిడేస్ కాబట్టి 29వ తేదీ నామినేషన్ల విత్డ్రాయల్స్కి లాస్ట్ డేట్ కాబట్టి మనము నామినేషన్స్ విత్డ్రా చేసేదానికి ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్క నామినేషన్ మాత్రం విత్డ్రాయల్ జరిగింది. ఆ నామినేషన్ విత్డ్రాయల్ మనకు ఈరోజు 2 గంటల 8 నిమిషాలకు ఒక నామినేషన్ విత్డ్రాయల్ కావడం జరిగింది. వడపాల శివకుమార్ అనే వ్యక్తి విత్డ్రా చేసుకున్నారు. దీంతో మనకు 15 మంది అభ్యర్థుల నుంచి 14 మంది అభ్యర్థులు మన బ్యాలెట్ యూనిట్లో ఉన్నారు. 120 గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా 14 మంది ఇప్పుడు ఉన్నారు. ఈ 14 మందికి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఇప్పుడు మనకు మీరు మీ ఇక్కడ 2 ఇష్యూస్, మీరు 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ విత్డ్రాయల్ ప్రక్రియ ముగిసిన తర్వాత సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ సింబల్స్ అలాట్మెంట్కి సంబంధించి ఏ విధంగా మీరు ప్రాధాన్యతా క్రమంలో గుర్తులు అడిగారో ఆ గుర్తులు ప్రాధాన్యతా క్రమంలోనే మీకు కేటాయించి ప్రొసీడింగ్స్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ మనకు మీరు దేనికి అప్లై చేశారు, ఏ పార్టీలు, మీరు అప్లై చేసిన ప్రాధాన్యతా క్రమం ఏంటి, మేము ఆ ప్రాధాన్యతా క్రమంలో ఏ విధంగా గుర్తులు కేటాయించడం జరిగింది. మనకు ఈ గూడూరు నియోజకవర్గంలో గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇవి మనకు మొత్తం 8 ఉంటే ఈ పార్టీల నుంచి 4 మాత్రమే నామినేషన్స్ వచ్చాయి. అన్ని మల్లికార్జున్ బహుజన సమాజ్ పార్టీ నుంచి, డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి, పాసం సునీల్ కుమార్ గారు తెలుగుదేశం నుంచి, మేరగ మురళీధర్ గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు గుర్తింపు పొందిన మరియు జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రిజిస్టర్ కాబడిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, అంటే గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల మినహా ఇక్కడ రిజిస్టర్ కాబడిన రాజకీయ పార్టీలు 4 పోటీ చేస్తున్నారు. వాటిల్లో కార్ల రమేష్ బాబు ఇండియన్ బిలీవర్స్ పార్టీ నుంచి, గొర్రిపాటి వెంకటేశ్వరులు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి, దూడతాటి పోలమ్మ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి, సునీల్ రాజు దార్ల సమాజ్వాదీ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా ఇతర స్వతంత్ర అభ్యర్థులు 6 మంది మనకు పోటీలో ఉన్నారు. తాటిపట్టి బాబు స్వతంత్ర అభ్యర్థి, పల్లి కోటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి, బిక్కి వెంకటరమణయ్య స్వతంత్ర అభ్యర్థి, బొడ్డు మురళి స్వతంత్ర అభ్యర్థి, యాలపల్లి శ్రీనివాసులు స్వతంత్ర అభ్యర్థి, వాదనాల వెంకయ్య స్వతంత్ర అభ్యర్థి. వీళ్ళు ఫైనల్గా ఉన్నారు. దీంట్లో గుర్తింపులు ఏ విధంగా సీరియల్ మనం ఫాలో అయ్యామంటే, గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు వాటిల్లో కూడా అక్షర క్రమం ఆ అన్నం మల్లికార్జున, ఆ తర్వాత బిరుదులు ఏమైనా ఉంటే మేము పరిగణలోకి తీసుకోము కాబట్టి డాక్టర్ అని తీసేసి ఊ తీసుకున్నాము. డాక్టర్ పెట్టినా ఊ పెట్టినా నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ పర్సన్ ఉయ్యాల రామకృష్ణ. నెక్స్ట్ ఊ తర్వాత పాతో స్టార్ట్ అవుతుంది, పాసం సునీల్ కుమార్ గారు. నెక్స్ట్ మేరగ మురళీధర్ గారు 4th పర్సన్గా. అంటే ప్రాధాన్యతా క్రమంలో మనకు గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల పార్టీ నుంచి అన్నం మల్లికార్జున్ సీరియల్ నెంబర్ 1, బహుజన్ వీళ్ళకు గుర్తులు కూడా మనకు ఈ పార్టీలకు సంబంధించి గుర్తులు కూడా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఆ గుర్తులే కేటాయిస్తున్నాము. ఫస్ట్ మొట్టమొదటిగా గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల పార్టీల నుంచి 4 నామినేషన్లు వరుస క్రమంలో చదివి వినిపిస్తున్నాను.
మీకు ప్రొసీజర్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తాను, లేకపోతే ప్రొసీడింగ్స్ పంపించవచ్చు. అన్నెం సీరియల్ నెంబర్ 1 బ్యాలెట్ పేపర్లో మొదటి వ్యక్తి అన్నెం మల్లికార్జున్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరఫున ఏనుగు గుర్తుతో పోటీ చేయబోతున్నారు. డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున హస్తం గుర్తుతో పోటీ చేస్తున్నారు. పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 4 మేరకు మురళీధర్ గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున సీలింగ్ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఇవి ఆ ప్రాధాన్యత క్రమంలో కేటాయించడం జరిగింది. తర్వాత రిజిస్టర్ కాబట్టి రాజకీయ పార్టీలు 4 ఉన్నారు. ఆ 4 కూడా వాళ్ళకు కూడా ఆర్డర్లు కార్ల సురేష్ రమేష్ బాబు, నెక్స్ట్ గా గొర్రపాటి వెంకటేశ్వర్లు, నెక్స్ట్ దూర్తాటి పోలమ్మ, నెక్స్ట్ సునీల్ రాజు దార్ల. ఈ విధంగా కేటాయిస్తూ వాళ్ళు గుర్తులు అడిగారు. ఆ గుర్తులు కొన్ని రిజిస్టర్ అయ్యాయి. ఆ రిజిస్టర్ అయినట్టు ఏమని అడిగారు, వాళ్ళు మనం ఏమిచ్చాము. కార్ల రమేష్ బాబు ఇండియన్ బిలీవర్స్ పార్టీ 3 గుర్తులు అడిగారు. ఒకటి వీళ్ళు ఒక వేరే గుర్తు రిజిస్టర్ కాలేదు, వీళ్ళకి పార్టీ మాత్రం రిజిస్టర్ అయింది కానీ గుర్తు రిజిస్టర్ కాలేదు. వీళ్ళు అడిగిన గుర్తులు సీరియల్ నెంబర్ 1 షిప్, 2 టిల్లరు, 3 టైప్ రైటర్ అడిగారు. కాబట్టి షిప్ గతంలో ఎవరూ అడగలేదు కాబట్టి ఓడ గుర్తును ఆ సీరియల్ నెంబర్ 5 కార్ల రమేష్ బాబు గారికి ఇండియన్ బిలీవర్స్ పార్టీకి ఓడ గుర్తును కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 బొర్రిపాటి వెంకటేశ్వర్లు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వీరికి గుర్తు రిజిస్టర్ చేసుకున్నారు. బ్యాటరీ టార్చ్ని రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి బొర్రిపాటి వెంకటేశ్వర్ల గారికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున బ్యాటరీ టార్చ్ని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ దూర్తాటి పోలమ్మ వీళ్లకు గుర్తు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి వీరు 3 అడిగారు సీరియల్గా. మొదటి ప్రాధాన్యత క్రమం టెలివిజను, 2వ ప్రాధాన్యత క్రమం ఫ్లూటు, 3వ ప్రాధాన్యత క్రమం రింగు. ఈ మొదటి ప్రాధాన్యత గుర్తు టెలివిజన్ ఎవరు అడగని కారణంగా మొదటి ప్రయారిటీ ప్రాధాన్యత కింద దూర్తాటి పోలమ్మ గారికి టెలివిజన్ గుర్తు కేటాయించడం జరిగింది. క్లాప్స్ అవన్నీ పట్టకూడదు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 8 సునీల్ రాజు దార్ల వీరికి సమాజ్వాదీ పార్టీ వీళ్ళకు గుర్తు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తు కేటాయించబడ్డారు. అంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో వీళ్ళకి సైకిల్ గుర్తు ఉంది ఉత్తరప్రదేశ్లో, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీరి గుర్తు సైకిల్ పంపు. ఆ సైకిల్ పంపును బైసికల్ పంపును సునీల్ రాజు దార్లకు సీరియల్ నెంబర్ 8 బైసికల్ పంపు సమాజ్వాదీ పార్టీ బైసికల్ పంపును కేటాయించడం జరిగింది. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు 6 మంది ఉన్నారు. ఈ 6 మంది కూడా వాళ్ళని కూడా ఆర్డర్లో తీసుకున్నాము. ఫస్ట్ తా, నెక్స్ట్ పా, నెక్స్ట్ బా, నెక్స్ట్ ఇక్కడ బిక్కి వెంకటరమణయ్య, తర్వాత బొడ్డు వెంకటరమణయ్య. మొదట బబ్బా బి అని వస్తుంది. బితో బొడ్డు బిక్కి వెంకటరమణయ్యకి ఇచ్చి బొడ్డు మురళికి తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత యాలపల్లి శ్రీనివాసులు వాదనాల వెంకయ్య. తెలుగు అక్షరమాల తెలుగు అక్షర క్రమంలోనే ఈ గుర్తులన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈ అక్షరాలు వాటి దీర్ఘాలు కూడా ఉంటాయి. ఇవి అక్షరాలు అచ్చులు హల్లులు ఉన్నాయి. దాని తర్వాత వాటి దీర్ఘాలన్నీ కూడా ఉన్నాయి. దీని ప్రకారమే మేము తప్పు చేసిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కరెక్ట్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తప్పు చేసిన ఎలక్షన్ కమిషన్ CEO గారైనా కరెక్ట్ చేస్తారు. కానీ మనది కరెక్ట్గా ఉందనేసి మనకు ఆల్రెడీ తిరుపతి జిల్లాలో మన నామినేషన్స్ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. సీరియల్ నెంబర్ 9 తాటిపర్తి బాబు స్వతంత్ర అభ్యర్థికి ఇతను వచ్చి ఇద్దరు 3 గుర్తులు అడిగారు. కార్ల రమేష్ బాబు షిప్ చెప్పాను. గొర్రిపాటి వెంకటేశ్వరు కార్ల రమేష్ బాబు ద సింబల్ షిప్ was opted by the candidate as first preference out of the free symbols and the same was allotted. అదే అలాట్ చేశాను. గొర్రిపాటి వెంకటేశ్వర్లకు కామన్ సింబల్ బ్యాటరీ టార్చ్ సీరియల్ నెంబర్ 11 has been allotted to the జై భారత్ నేషనల్ పార్టీ వైడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా in serial number 56/symbol/24 dated 12/3/2024. Hence the same is allotted.
Durtati Polamma, the symbol television serial number 162 was opted by the candidate as the first preference out of the free symbol and the same is allotted. Sunil Raju Darla, common symbol bicycle pump serial number 15 has been allotted to the Samajwadi Party by the Election Commission of India dated 12/3/2024. Hence the same is allotted to the candidate. Next, Tatipatti Babu, అడపాల శివకుమార్ అనే అతను విత్డ్రాయల్ చేసుకున్నారు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేదు. నెక్స్ట్ తాటిపర్తి బాబు మొదట చెప్పల్స్ ప్రాధాన్యత క్రమం పెట్టింది, సెకండ్ బ్యాటు, 3 విజిల్. దీంట్లో ఈ చెప్పల్స్ అనేటివి ఎవరు అడగలేదు కాబట్టి ద సింబల్ చెప్పల్ సీరియల్ నెంబర్ 39 వాజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ యాజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ద ఫ్రీ సింబల్స్ అండ్ ద సేమ్ ఈజ్ అలాటెడ్. నెక్స్ట్ పల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి 3 అడిగారు. ఫస్ట్ ప్రయారిటీ హెలికాప్టర్ అడిగారు, సెకండ్ ప్రయారిటీ బ్యాంగిల్స్ అడిగారు, థర్డ్ ప్రయారిటీ బాస్కెట్ కంటైనింగ్ ఫ్రూట్స్. ఈ మొట్టమొదటి గుర్తు హెలికాప్టర్ అనేది మనకు ఫ్రీ సింబల్స్లో లేని కారణంగా పల్లి కోటేశ్వరరావుకి సెకండ్ సింబల్ అయిన బ్యాంగిల్స్ గుర్తును కేటాయించడం జరిగింది. ద క్యాండిడేట్ హ్యాస్ చూజన్ హెలికాప్టర్ as the first preference, but the symbol is not included in the list of free symbols approved by the commission. Hence the symbol is the symbol bangles in serial number 7 of free symbols given as second preference by the candidate is hereby allotted. పల్లి కోటేశ్వరరావుకు బ్యాంగిల్స్ గుర్తు కేటాయించడం జరిగింది. తర్వాత సీరియల్ నెంబర్ 11 బిక్కి వెంకటరమణయ్య అనే వ్యక్తి 3 గుర్తులు అడిగారు. పిక్కి వెంకటరమణయ్య 3 గుర్తులు అడిగారు. మొదటిది రింగు, 2 విజిల్, 3 ఎయిర్ కండిషనర్. పిక్కి వెంకటరమణయ్య దీనికి సంబంధించి ద సింబల్ రింగ్ వాజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్. ఈ గుర్తు ఎవరు అడగని కారణంగా the candidate the symbol ring serial number 130 was opted by the candidate as first preference out of the free symbols and the same is allotted. Next serial number 12 Goddu Murali స్వతంత్ర అభ్యర్థి. ఇతను 3 అడిగారు ఈ గుర్తులకు సంబంధించి. ఫస్ట్ ప్రయారిటీ నూడిల్స్ బౌల్ అడిగారు, సెకండ్ పెండులం అడిగారు, థర్డ్ వన్ ఫన్నెల్ అడిగారు. ఇక్కడ బొడ్డు మురళికి సంబంధించి ద సింబల్ నూడిల్స్ బౌల్ సీరియల్ నెంబర్ 106 వాజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ యాజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ అండ్ ద సేమ్ ఈజ్ అలాటెడ్. నూడిల్స్ బౌల్ కేటాయించడం జరిగింది బొడ్డు మురళికి. నెక్స్ట్ యాలపల్లి శ్రీనివాసులు స్వతంత్ర అభ్యర్థి. ఇతను 3 ప్రయారిటీస్ ఏమడిగారంటే గ్యాస్ సిలిండర్, ఆటో రిక్షా, కోకోనట్ ఫామ్. ఈ యాలపల్లి శ్రీనివాసులు ద సింబల్ గ్యాస్ సిలిండర్ సీరియల్ నెంబర్ 72 వాజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ యాజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ద ఫ్రీ సింబల్స్ అండ్ ద సేమ్ ఈజ్ అలాటెడ్. యాలపల్లి శ్రీనివాసులు గారికి గ్యాస్ సిలిండర్ గుర్తు ఫస్ట్ ప్రయారిటీ కింద కేటాయించడం జరిగింది. చివరిగా వాదనాల వెంకయ్య అనే వ్యక్తి 3 అడిగారు. ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ డైమండ్, సెకండ్ ప్రిఫరెన్స్ హెలికాప్టరు, థర్డ్ ప్రిఫరెన్స్ బ్యాంగిల్స్. ఇతనికి ద సింబల్ డైమండ్ సీరియల్ నెంబర్ 52 వాజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ యాజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ద ఫ్రీ సింబల్స్ అండ్ ద సేమ్ ఈజ్ అలాటెడ్. ఈ గుర్తులు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ కాపీ కూడా ఒక్కొక్కరికి వారి పేరు చదివి వినిపించి ఆ ప్రొసీడింగ్స్ కాపీ